ప్రకృతి మనకు జీవం ఇచ్చే మహాశక్తి. గాలి, నేల, నీరు, అగ్ని ఇవన్నీ సమతుల్యంలో ఉన్నప్పుడే మనం సుఖంగా జీవించగలం. అందులో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది వర్షం. వాన జీవాన్ని పోషించే వరం అవుతుంది సరిగ్గా కురిస్తే. అలాగే ఆగ్రహంతో కురిస్తే బీభత్సంగా మారి మనల్ని పరీక్షించే శక్తి అవుతుంది. వర్షం అనుకూలంగా కురిస్తే ఎలా ఉంటుందో తెలుసా? వాన సీజన్కు తగినట్లుగా సమయానికి మితంగా కురిస్తే చెట్లు పచ్చగా మొలుస్తాయి, పంటలు పుష్టిగా పెరుగుతాయి, నదులు కూడా మంచినీటితో నిండుతాయి, పెళ్లిళ్ళు, పండుగలు, జీవితాలు చిరునవ్వులతో మునిగిపోతాయి. మితమైన వాన ప్రకృతి ఇచ్చే నీటి సమతుల్యం. దీంతో భూమి చల్లబడుతుంది, మన హృదయం శాంతిస్తుంది, పశువులు, పక్షులు సంతోషిస్తాయి. ఇది జీవితానికి తేనె చుక్క లాంటిది, అనుకూలమైన, అవసరమైన, ప్రాణమైన వర్షం. కానీ అదే వాన అదుపు తప్పితే గాలి, మేఘాలు, నీటి ప్రవాహం అన్నీ కలిసి కోపంగా మారిపోతాయి. రహదారులు మునిగిపోతాయి, ఇల్లు కూడా నీటితో నిండిపోతుంది, పంటలు కొట్టుకుపోతాయి, నదులు దాటిపోతాయి, ప్రజలు భయపడిపోతారు. చిన్న చుక్క జీవం ఇస్తుంది, కానీ వేల చుక్కలు ఉధృత ప్రాణాలను కూడా బెదిరిస్తాయి. ప్రకృతి సమతుల్యం చెడితే వాన వరం కాదు, బీభత్సంగా మారుతుంది. ఇవి మనకు చెప్పేది ఒకటే: ప్రకృతిని గౌరవించాలి. మన చర్యలు, వ్యర్థాలు, కాలుష్యం, చెట్లు నరకడం, నదులకు అడ్డుపడటం ఇవన్నీ ప్రకృతి సమతుల్యాన్ని చెడగొడతాయి. అప్పుడే వాన ఇంకా వరం కాదు, బీభత్సం అవుతుంది. ప్రకృతిలో మన సంబంధంతో ఉన్న పాఠం ఏంటంటే, సమతుల్యం ఉంటే అనుకూలం వస్తుంది, సమతుల్యం చెడితే బీభత్సం వస్తుంది. వాన మారదు, మారేది మన వ్యవహారం మాత్రమే. ప్రకృతి మనకు శత్రువు కాదు, మన మిత్రుడు కాదు, మన చర్యలకు ప్రతిబింబం. మనం బాధ్యతగా, జాగ్రత్తగా, సమతుల్యంగా జీవిస్తే ప్రకృతి కూడా మనకు శాంతిని, చల్లదనాన్ని, జీవాన్ని ఇస్తుంది. అందుకే ఎప్పుడూ ప్రకృతిని గౌరవించాలి. అది వర్షంగా కురుస్తున్నా, గాలిగా వీచినా, భూమిగా నిలుస్తున్నా ప్రకృతి మనకు పాఠం చెబుతుంది. మనం అది నేర్చుకోవాలి, అంతే.